'మిరాయ్' 2 అవర్స్ 49 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. రివ్యూ ఇచ్చే వాళ్ళలో అందరికంటే లేట్‌గా రివ్యూ ఇస్తుంది నేనే అని తెలుసు. సారీ కొంచెం కుదరలేదండి ఈ వీకు. ఇక అలాగే ఈ మూవీకి మాక్సిమం పాజిటివ్ టాక్‌నే రన్ అవుతుంది. బుక్ మై షోలో కూడా హౌస్‌ఫుల్ బుకింగ్స్ అన్నీ అబ్జర్వ్ చేశాక ఈ రివ్యూ ఇస్తున్నా. అండ్ అలాగే ఈ రివ్యూ విన్నాక ఏ కామెంట్స్ వస్తాయో, ఎంత నెగటివిటీ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయో కూడా నాకు తెలుసు. నాకు కొత్తేం కాదు. కానీ జెన్యూన్‌గా నాకు అనిపించింది చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఇక మొత్తానికి మూవీ చూసాక నాకైతే ఎందుకంత హైప్ ఇస్తున్నారో నాకైతే స్టిల్ అర్థం కావట్లేదండి. మేబీ ఆ విజువల్స్ వలనో, లేదా డివోషనల్ ఇన్వాల్వ్‌మెంట్ వలనో, నిజంగా విజువల్లీ ఎక్సలెంట్‌గా ఉంది. మెయిన్‌గా ప్రీ ఇంటర్వల్ అండ్ ఇంటర్వల్ దగ్గర వచ్చే సీన్, మిరాయ్ దగ్గరికి వెళ్ళే సీన్, సెకండ్ హాఫ్‌లో బ్లాక్ స్వార్డ్ మనుషులతో ఫైట్ చేసే సీన్, ఆ క్లైమాక్స్ ట్రైన్ సీన్, ఓవరాల్‌గా మూవీలోని యాక్షన్స్ వీటి కోసం థియేటర్‌లో తప్పకుండా ఒకసారి చూడొచ్చు. కానీ ఈ 3 తప్పిస్తే మిగతా సినిమా అంతా కూడా మెయిన్ స్టోరీ 'అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్', ఫ్లాష్ బ్యాక్ ఏమో 'విరూపాక్ష', హీరో రోల్ ఏమో 'హనుమాన్ శక్తి', రిఫరెన్స్‌లో స్టిక్‌లు అవి 'కల్కి', ట్రైన్ సీన్ ఏమో 'స్పైడర్ మ్యాన్' ఇలా అన్నీ కలిపి కొట్టిన ఫీలింగ్. ఇంటర్వల్ తప్ప కంప్లీట్‌గా ఫ్లాట్ అండ్ ప్రెడిక్టబుల్ టెంప్లేట్‌లో వెళ్ళిన ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అయితే ఇంకా ఏదో వెళ్తుంది. నేను అలా చూస్తూ ఉన్నాను. అంతే తప్ప ఇంట్రెస్టింగ్‌గా ట్రైన్ సీన్ అండ్ ఆ విలన్ టీమ్‌తో వచ్చే ఫైట్ తప్ప మిగతా సెకండ్ హాఫ్ అంతా అలానే వెళ్ళిందండి. కానీ మ్యూజిక్ అండ్ విజువల్స్ కోసం ఒకసారి చూడొచ్చు. 'హనుమాన్' లాగా కంప్లీట్‌గా డివోషనల్ మోడ్‌లోనే వెళ్తుందనుకుంటే పొరపాటే. నాకైతే 'హనుమానే' నచ్చింది 'మిరాయ్' కంటే. ఎంత విజువల్‌గా స్టన్నింగ్‌గా ఉన్నా, లేదా రాసిన కథనే ఫాలో అవుతూ నరేట్ చేసినా గానీ, రైటింగ్స్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి కదా! హీరో కోసం ఒక ఇంట్రొడక్షన్ సీను, దాని గురించి ముందుకు చిన్న సెటప్పు, విలన్ ఇంట్రొడక్షన్ ఫైటు, మళ్ళీ విలన్‌కి ఇంకో ఫైటు, ఇలాగే వెళ్తుంది. 'గాడ్ శ్రీరాములు వారి ప్రెజెన్స్' సినిమాలో క్లైమాక్స్‌లో అట్‌లీస్ట్ ఒక డెడికేటెడ్ సీన్ ఉంటుందేమో అనుకున్నాను. 2 ఏఐ జనరేటెడ్ లాంటి షాట్‌లు పెట్టి, ఒక డైలాగ్ పెట్టి ఎండ్ చేసేసారు. దాన్ని డివోషనల్ టచ్ అంటున్నారు. ఆ లిమిటెడ్ కంటెంట్‌ని ట్రైలర్‌లోనే పెట్టక్కర్లేదు. ఏదో టీజర్ అండ్ ట్రైలర్‌లో పెట్టి హైప్ చేద్దాం అన్నట్టు తీశారని క్లియర్‌గా తెలుస్తుంది. ఒక్క 'హనుమాన్‌ని' డివోషనల్ ఫిల్మ్ అన్నా 'మహావతార్ నరసింహ' అన్న ఒక అర్థం ఉంది. హైప్ కోసం స్టార్టింగ్‌లో అగస్త్యముడిని తెచ్చేసి, లాస్ట్‌లో ఒక నిమిషం శ్రీరాముల వారిని చూపించేసి, అంత నీడేముందండి డివోషనల్ టచ్ ఈ సినిమాకి. ఎలా ఉందంటే 'అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్‌లో' థానోస్‌ని థార్ చంపబోయే హ్యామర్‌ని గాడ్ ఇచ్చారని చెప్పడానికి మాత్రమే ఉంది ఇక్కడ పర్పస్. ఎలాంటి డౌట్స్ వచ్చాయంటే అంత పవర్‌ఫుల్ అగస్త్యమునిని విలన్ని ఏసేయొచ్చుగా. బ్లాక్ స్వార్డ్ బుక్స్ కోసం వెళ్ళిన ప్రతిసారి వీళ్ళు బుక్స్ బయటికి తెచ్చి ఇచ్చినట్టు ఉంటుంది. అదేదో దాచిన ప్లేస్‌లో చెప్పకుండా పోతే ఇంకా బెటర్ కదా! ఆ లాస్ట్‌లో కూడా అంతే. ఆ పోలీసులు అసలు హీరోని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అసలు హీరో తప్పేముంది? ఏది పడితే అది చూపించేసి నమ్మేయండి అనేలా ఉంది గానీ, నమ్మించేలా కన్విన్సింగ్‌గా కానీ, మెయిన్‌గా బిలీవబుల్‌గా గాని లేదు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ 'అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్‌లో' స్టోన్స్ ఉంటాయి గదా! అలానే ఇక్కడ కొన్ని గ్రంథాలు, ఆ గ్రంథాల కోసం విలన్ మంజు మనోజ్ గారు ఈ వినాశనం నుండి ప్రజల ప్రపంచాన్ని కాపాడడానికి ఒక సూపర్ హీరో తేజ సజ్జా గారు ఏం జరిగింది? అసలు ఈ గ్రంథాలు ఎక్కడి నుండొచ్చాయి? ఈ సూపర్ హీరో ఎవరు? చివరికి ఏమైంది అన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్. మెయిన్ విజువల్స్‌ని హైలైటు. కెమెరా వర్క్ అయితే అదిరింది. యాక్షన్ సీన్స్‌ని భలే తీశారు. వీఎఫ్ఎక్స్ కూడా చాలా బావుంది. ఫైట్ సీన్స్ అన్నీ భలే కంపోజ్ చేశారు. తేజ సజ్జా గారు కూడా షైన్ అయ్యారు యాక్షన్ ఎపిసోడ్స్‌లో. ఇక నాకు హైలైట్స్‌గా అనిపించిన సీన్స్ అయితే ట్రైన్ ఫైట్ సీన్ దగ్గర విజువల్స్, ఇంటర్వల్ ముందు సీను, ఆ బ్లాక్ స్వార్డ్ మనుషులతో ఫైట్. పర్ఫార్మెన్సెస్ వైస్ అందరూ బానే చేశారు. 'భైరవం' కంటే మంజు మనోజ్ గారు ఇందులో కొంచెం విలన్‌గా బెటర్ అని చెప్పొచ్చు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ 'బ్లాక్ స్వార్డ్' ఫ్లాష్ బ్యాక్ ఎండింగ్‌లో 'బాహుబలి' గుర్తొచ్చింది కానీ చాలా బాగున్నాయి బీజీఎంలు మిగతావి. అండ్ మ్యూజిక్ మరొక హైలైట్ సినిమాకి. మైనస్ పాయింట్స్. ఎమోషన్స్‌నే అసలు వర్కౌట్ అవ్వలేదు. ఏవి పడితే చూపించేసి నమ్మేయండంటే కాదు. నమ్మేలా ఉండాలి కదా! ఫిక్షనల్ అయినా గాని. ఫ్లాష్ బ్యాక్‌లో ఆ లాజిక్‌లు, కనెక్షన్‌లు ఏంటో అసలు ఎందుకు విలన్‌గా మారాడనే ఫ్లాష్ బ్యాక్ డీటెయిలింగ్‌లో కూడా టెక్నికల్‌గా విజువల్ వర్క్‌ని చూపెడుతున్నారు తప్ప రైటింగ్ వర్క్ ఏం షైన్ అవ్వలేదు. అదే ఫెమిలియర్ విలన్ ఫ్లాష్ బ్యాక్. అంటే ఎలా ఉంటుందంటే విలన్ రోల్ కూడా ఇతను విలన్ కాబట్టి, చెడ్డోడు కాబట్టి విలన్ లానే చూడండి అన్నట్టు ఉంటుంది. అంతే తప్ప వీడు ఏంట్రా ఇంత క్రూరంగా ఉన్నాడు అనే మనం ఇన్వాల్వ్ అయిపోయేంతలా ఏం లేదు. అసలు బుక్స్ ఏంటి? ఆ బుక్స్ యొక్క పవర్స్ ఏంటి? అవి దగ్గరికొస్తే విలన్ ఏం చేస్తాడు? ఇవన్నీ కూడా డీటెయిలింగ్ ఇవ్వాలి గదా! కామెడీ చేస్తూ ఆ పోలీసుల ట్రాక్ ఏంటో, హీరోని ట్రైన్‌లో తీసుకెళ్ళడానికి తప్ప ఎందుకు యూజ్ అవ్వలేదు వాళ్ళ రోల్స్. ఇన్‌ఫాక్ట్ ఫ్లోని దెబ్బతీసేలా ఉన్నాయి వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్. బీజీఎం 'బాహుబలి'లా అనిపించింది ఆ ఫ్లాష్‌బ్యాక్ ఎండింగ్ సీన్‌లో. ఇక డివోషనల్ టచ్ ఇప్పుడు 'మంచు మనోజ్' గారికి తాంత్రిక శక్తి అని ఫిక్షనల్‌గా ఎలా పెట్టారో, అలాగే కొన్ని గ్రంథాలున్నాయి. దానికి డివోషనల్ టచ్‌ని కావాలని అగస్త్యముని, అశోకుడు అంటూ ఎందుకు? ప్రతి ఒక్కరు ఈ బడ్జెట్‌లో అవుట్‌పుట్ అంటుంటే, ఎంత బడ్జెట్ పెడితే ఎంత అవుట్‌పుట్ వస్తదో ఆ ప్రొడక్షన్ ఎస్టిమేషన్ ఎంతో తెలిస్తేనే గదా! 50 క్రోర్స్‌తో అచీవ్ చేయొచ్చా లేదా అన్నది చెప్పగలిగేది. ఇప్పుడు 'ప్రభాస్' గారికి 150,00,00,000 రెమ్యూనరేషన్ ఇచ్చి 200,00,00,000 మూవీ బడ్జెట్ అని అంట. అప్పుడు 200,00,00,000 భారీ ప్రాజెక్ట్‌రా అంటాను మూవీ బడ్జెట్. కానీ అందులో 150,00,00,000 రెమ్యూనరేషన్‌గా పోతుంది. ఇది యాక్చువల్ బడ్జెట్ ఎంత అవుద్ది? 50,00,00,000. ఇక్కడ హీరో చిన్న హీరో కాబట్టి రెమ్యూనరేషన్ తక్కువే ఉంటుంది. సో, బడ్జెట్ అనేది మెయిన్‌గా అదర్ దాన్ రెమ్యూనరేషన్‌కి ఖర్చు చేస్తారు. ఇక్కడ అదే జరిగుంటుంది. ప్రతి ఒక్కరు ఇదే డైలాగు 50,00,00,000 తక్కువ బడ్జెట్‌లో ఇంత అవుట్‌పుట్ రావడం, ఇంత అవుట్‌పుట్ రావడం అంటే సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే విజువల్ క్వాలిటీ అండ్ బీజీఎం కోసం ఇంకా ఫ్యూ సీన్స్ కోసం అయితే థియేటర్‌లో చూడొచ్చు. ఇక నేరేషన్ గాని ఆ ఎన్నో సినిమాల నుండి మిక్స్ కొట్టిన ఆ స్టోరీ కోసం అయితే ఆ 'అవెంజర్ ఇన్ఫినిటీ వార్' లాంటి మూవీస్ చూడకపోతే ఒకసారి ఈ మూవీని ట్రై చేయొచ్చనే ఫీలింగ్ కలిగింది. సినిమా ఆల్రెడీ బుకింగ్ అవి బానే ఉన్నాయి. కానీ నాకే అంతేం అనిపించలేదు.
విజువల్లీ ఇంప్రెసివ్ బట్ ది నరేషన్ ఫీల్స్ ప్రెడిక్టబుల్ విత్ ఫోర్స్డ్ డివోషనల్ టచ్. దీని రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75. మీకు అక్కడ వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.